జ్ఞాన జ్యోతి వెలుగుల దీపం ఐచ్ఛి దేశ శ్రేణి అందమైన రూపం ఎఫ్ఎల్ మార్గం చూపే దీపం పిల్లల భవిష్యత్తు బంగారు స్వప్నం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మార్గదర్శకం నిపుణ్ భారత్ లక్ష్యాల సాధనం ప్రథమ్ సహకారం తోడుగా విద్యలో ముందడుగు వేయగా ఐసిడిఎస్ సేవలు అందరికీ చేరగా అంగన్వాడి బలోపేతం వెలుగులు పంచగా ఎస్చుతో బాల్యం పుష్పించగా ఉమెన్ వెల్ఫేర్ డెవలప్మెంట్ అభివృద్ధి కలిగించగా విద్యార్థుల్లో శారీరక అభివృద్ధి మానసిక బలం ఎమోషనల్ స్థిరత్వం సూక్ష్మ స్థూలకం తాళ అభివృద్ధి ఆటలతో నేర్చే మంచి విద్య సంఖ్యా అక్షర జ్ఞానం పెంపొందించగా చదువు మీద ప్రేమ పెరిగిపోవగా ఫౌండేషన్ స్టేజ్ బలంగా ఉంటే భవిష్యత్తు అద్భుతంగా మారిపోతే రండి అందరం కలిసి ముందుకు పిల్లల కోసం వెలుగు మార్గానికి జ్ఞాన జ్యోతి ప్రోగ్రాంతో భారత భవిష్యత్తు నిర్మాణానికి అమ్మమ్మోళ్ళు తాతయ్యలు అలా ఉంటారు కదా, వాళ్ళు మీకు వాళ్ళు చిన్నప్పుడు జరిగింది చెప్తా ఉంటారు. అవి కథలు అన్నమాట. అంటే వాళ్ళు ఏమేమి అది వరకు చూస్తున్నారో అట్లా మీ కథల రూపంలో చెప్తారు. మనం కూడా ఒక చెప్పుకుందాం. ఇక్కడ నేను మీకు ఈ పేపర్స్ బుక్ చూపిస్తున్నాను. దీంట్లో ఏమేమి ఉన్నాయో చెప్పాలి. మీరా చెప్తారా? ఇక్కడ ఏం కనబడుతుంది మీకు? ఏం కొమ్మ చెప్పండి, తెలిసిన చెప్పండి అమ్మా. కనబడుతుంది. ఇక్కడ ఏం కనబడుతుంది చెప్పండి. మనిషి. నువ్వు చెప్పమ్మా. అందరు కనబడుతుందా? ఏమంటారో ఏంటి? వేటగాడు. ఏమంటారు? అందరు చెప్పాలి ఏం పేరు అనేది. వేటగాడు. ఓకే, అతను కనబడుతున్నాడు, అతన్ని వేటగాడు అంటారు. ఇంగ్లీష్ లో అంటారు. ఏమంటారు అతన్ని? ఇక్కడ ఏం కనబడుతుంది ఈ బొమ్మల్లో? వస్తువులు చెప్పండి తెలిసిన వాళ్ళు. పక్షులు. అందరూ చెప్పాలి. ఏం కనబడుతుంది ఇక్కడ? పైన ఎగిరే వాటిని పక్షులు అంటారు. ఏం పక్షులు ఇవి తెలుసా మీకు? ఎవరికి తెలీదా? చూడలేదా? వీటిని పావురాలు అంటారు. ఏమంటారు? పావురాలు. ఎన్నుండి ఇక్కడ? ఎన్నుండి?
ఉంది కదా, 1 2 కంటే ఎక్కువ ఉంది. ఎన్ని ఉంది? చాలా ఉంటారు. చెప్పాలి అందరూ, చాలా ఉంది అన్నారు కదా. ఇవి పైన ఎగురుతా ఉండి, ఎక్కడ ఎగురుతుంది? ఈ బొమ్మలో అవి కనబడుతుంది, పావురాలు పైన ఎగురుతా ఉన్నాయి. అవునా? నెక్స్ట్ బొమ్మ చూద్దాము. ఎక్కడ ఎన్ని ఉంది పావురాలు? చెప్పాలి అందరూ. ఒకటే ఉంది కదా ఈ పేజీలో. ఇక్కడ ఎన్ని ఉంది? ఇక్కడ చాలా ఉంది. ఇక్కడ ఏంటి? ఉంది. ఓకే. పావురాన్ని ఏమంటారు ఇంగ్లీష్ లో? పీజియన్ అంటారు. ఏమంటారు? చెప్పండి అందరూ పలకాలి. పీజియన్ పావురం, పీజియన్ పావురం, పీజియన్. వచ్చిందా మీకు? పావురాన్ని ఏమంటారో చెప్పండి ఒకసారి. పావురాన్ని ఏమంటారు? మళ్ళీ పలకాలి. పీజియన్. అందరూ చెప్పాలి. అర్థమైందా? ఇక్కడే ఉంది పావురాలు. ఎక్కడ ఉంది ఇవి? చూడండి అందరు చూడండి. ఎక్కడుంది ఇవి పావురాలు? కింద ఉంది. ముందు పేజీలు ఎక్కడుంది? పైనుంచి ఇక్కడ ఏం చేసింది? కిందకు వచ్చిందే లేదా? ఇందా పేజీలో పై ఉండి ఇక్కడ కిందకు వచ్చింది. ఇంకా ఏముంది ఈ పేజీలో? చూడండి అందరు చూడండి. One. Head is one. Two. Ears are two. Three. Nose eye three. Four. Hands and legs four. Five. These fingers are five. మనం ఇప్పుడు ఒక రైమ్ చెప్పుకున్నామా? ఓకేనా? మనం ఇప్పుడు ఏంటని చెప్పుకుందాం? గులాబీ పువ్వు చెప్పింది. గులాబీ చెప్పుకుందామా? ఓకే. గులాబీ పువ్వు చెప్పింది. ఏమని? పువ్వుల రాణిని నేనని. బంతి పువ్వు చెప్పింది. ఏమని? బంగారు రంగు నాదని. చామంతి పువ్వు చెప్పింది. ఏమని? చలికాలంలో పుస్తానని. మల్లె పువ్వు చెప్పింది. ఏమని? మండుటెండలో వస్తానని. అన్ని పువ్వులు చెప్పాయి. కమ్మని తేనెను ఇస్తామని. ఒకటి జగతికి సూర్యుడు ఒకటి. రెండు మనిషికి కళ్ళు రెండు. మూడు జెండా రంగులు మూడు. నాలుగు ఆవుకు కాళ్ళు నాలుగు. ఐదు చేతికి వేళ్ళు ఐదు.
Father finger, where are you? Father finger, where are you? Here I am, how do you do? Here I am, how do you do? Brother finger, where are you? Brother finger, where are you? Here I am. I can walk, I can swing, I can run, I can sing, I can fly. What can you do? కొంచెం వీడియో తీస్తున్నాను Move to the left, now stop. Move to the right, move to the right, now stop. Touch your head, touch your nose, touch your mouth, now stop. Touch your ears, touch your feet, touch your belly, now stop. పిల్లల చేత కూడా మీరు ఇంట్లో చేయించండి అమ్మా. చిన్న అవి రంగులు వేయించడం కానీ ఏదైనా ఒక కింద ముగ్గు పెట్టి తీసి దానిలో కొంచెం రాళ్ళు వేయించడం కానీ అట్లా చిన్న మేడం ఆడలేము మాత్రం బాగుంది పిల్లలకు బాగా చక్కగా అనుకూలంగా బాగుంది చిన్న టేస్ట్ బాగుంది. ప్రతి నెల మీకు అంగన్వాడీ సెంటర్ లో తల్లుల మీటింగ్ జరుగుతుందమ్మా. తల్లుల మీటింగ్ మాత్రం మీరు తప్పనిసరిగా హాజరవ్వాలి. మేడం తప్పకుండా వస్తారు కూడా లేదే కూరగాయలు రమా నేను కూడా వస్తాను రమా. ఇన్ని విషయాలు తెలుసుకున్నాను నేను. రోజు వస్తున్నాను కదా, ఒక మాట నాకు చెప్పొచ్చు కదా. మా బిడ్డని ఈ స్కూల్లోనే జాయిన్ చేసేదాన్ని కదా రమా. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను రమా. నాకు ఇప్పుడు 3వ నెల రమా. మరి నేను ఎవరిని అడగాలని చెప్పాను టీచర్ గారండి. మరి నాకు 3వ నెల మరి రాసుకుంటాను. రాసుకుంటాము. మా అమ్మగారింటికి వెళ్ళాలమ్మా. లేదండి, ఇక్కడే రాసుకుంటాం పేరు. మీరేం చేస్తారంటే ఫస్ట్ ఏఎన్ఎం గారి దగ్గర నమోదు చేయించుకోవాలండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు ప్రెగ్నెంట్ అవునా కాదనేది కన్ఫర్మ్ చేస్తారు. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఏఎన్ఎం గారి దగ్గర పేరు రాయించుకొని ఎంసీపీ కార్డు బుక్ ఉంది కదండి, ఆ బుక్ ఇస్తారు. ఆ బుక్ ఇచ్చిన తర్వాత దానిలో డేట్లు అవన్నీ మీకు ఎల్ఎంపీ డేటు చివరి బహిష్టు తేదీ అవన్నీ ఉంటాయి కదా, దానిలో రాసుకున్న తర్వాత మా దగ్గరికి అంగన్వాడీ సెంటర్ దగ్గరికి పుస్తకం తీసుకొని రండి. ఆ రిపోర్ట్స్ అన్ని కనుక తీసుకొని వస్తే కాగితాలు కూడా ఉంటాయి. ఓకే గుడ్. కావాలండి ఆధార్ కార్డు తెచ్చుకోవాలి. ఆధార్ కార్డు తీసుకొచ్చుకోండి వచ్చేటప్పుడు. ఇప్పుడు మీరు ఫస్ట్ ప్రెగ్నెంటా సెకండ్ ప్రెగ్నెంటా? థర్డ్ ప్రెగ్నెంట్. అంటే సెకండ్ ప్రెగ్నెంట్ కానీ ఫస్ట్ ప్రెగ్నెంట్ అట్లా కనుక అయితే మేము పిఎంఎంఈకి అప్లై చేయాలి అని చెప్పేసి దానివల్ల 6,000 డబ్బులు వస్తాయి. థర్డ్ ప్రెగ్నెంట్ అంటున్నాం కదా, 3వ కాన్పు వాళ్ళకి అయితే మాత్రం అది వర్తించదు. ఆ పథకం అనేది వర్తించదు. ఫస్ట్ ప్రెగ్నెంట్ సెకండ్ ప్రెగ్నెంట్ కొత్తగా ఇంతకుముందు మేము ఎదురేప్పుడు లేదు. అప్పుడు లేదమ్మా. ఇప్పుడు ఒక 5-6 years బ్యాక్ ఎంత వస్తుంది మేడం? 6,000 వస్తుంది. మీకు చెప్తుంది ఏంటంటే ప్రతి నెల కూడాను తల్లుల మీటింగ్ మాత్రం తప్పనిసరిగా అటెండ్ అవ్వండి. అటెండ్ అయితేనే కదా అసలు స్కూల్లో ఏం జరుగుతుంది, మా పిల్లలకి ఏం చెప్తున్నారా, అసలు అంగన్వాడీ సెంటర్ తీరు ఎలా ఉందా, మా పిల్లలకు భోజనం ఎలా పెడుతున్నారా, అంగన్వాడీ సెంటర్ పరిసరాల పరిశుభ్రత ఎలా ఉంది, ఇవన్నీ మీకు అర్థమవుతాయి కదా. ప్రతి నెల తల్లుల మీటింగ్కి అటెండ్ అవ్వాలి, వర్క్ షాప్కి అటెండ్ అవ్వాలి తప్పనిసరిగా. సార్ వస్తాను మేడం. RLM వ్యూస్ మాత్రం తప్పనిసరిగా చూడొస్తాను. మరి ఇంకొకటి చెప్పడం మర్చిపోయామా మీకు, ప్రతి నెల IVRS కాల్స్ వస్తాయి. IVRS కాల్స్ వస్తాయి అంటే వస్తున్నాయా? మీరు ఓపెన్ చేసి చూస్తున్నారా? చూస్తున్నాం. వచ్చిందా? మరి ఏం నొక్కారు మీరు? 1 నొక్కారా 2 నొక్కారా? ఒకటే నొక్కాను. ఓకే థ్యాంక్ యూ. వాటి గురించి కూడా మీకు అవగాహన ఉండాలమ్మా.
IVRS కాల్ సెంటర్ వాటి గురించి కూడా, అంటే మీకు ఇప్పుడు ప్రీ స్కూల్ పిల్లలు అనుకోండి, స్కూల్లో వాటర్ ఉన్నాయా లేదా, బాత్రూమ్స్ అన్ని శుభ్రంగా ఉన్నాయా లేదా, పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయా లేదా, ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల స్కూల్ ఓపెన్లో ఉంటుంది అవన్నీ చెప్పేసి అడుగుతున్నారు. ప్రీ స్కూల్ పిల్లలకి అయితే ఇవి అడుగుతున్నారు. టీహెచ్ఆర్ 6 to 3 years పిల్లలకి అయితే మాత్రం టీహెచ్ఆర్ ఎలా ఉంది, ఏమేమి ఇస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా IVRS కాల్స్ వచ్చినప్పుడు ఓపెన్ చేసి అవి ఒకటి నొక్కండి అమ్మా. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ మా. థ్యాంక్స్ అండి. ఇదే సమయాన్ని మా కోసం మా ఇంటి దగ్గర దాకా కూర్చున్నారు. మా అమ్మాయిని రేపు పంపిస్తాను. ఓకేనండి, నాకు కూడా తెలియని విషయాలు చాలా తెలుసుకున్నాను మేడం. టీచర్ గారికి బాయ్ చెప్పండి. ధన్యవాదాలు. బాయ్.